హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను హ్యాండ్ రైటింగ్ అండి, ముఖ్యంగా పిల్లలకు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి నెక్స్ట్ వెళ్ళే హై క్లాసెస్కి వెళ్ళే విధంగా రైటింగ్ అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది రాయడానికి, ఎందుకంటే స్పీడ్గా చెప్పేస్తూ ఉంటారు. సో రైటింగ్ మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్లో పాట రాసినా సరే రైటింగ్ నీట్గా ఉంటే మార్కులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఉందో లేదో తెలీదు, కానీ రైటింగ్కి అంత ప్రాధాన్యత ఉంటుంది. పిల్లలు హోంవర్క్ చేశాక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ 20 మినిట్స్ వాళ్ళకి ఇలా రైటింగ్ రాయడము నేర్పించాలి. ఇందులో చూడండి హ్యాండ్ రైటింగ్ అనేది ఎలా ఉందో. ఇప్పుడు తను హ్యాండ్ రైటింగ్ అనేది నేర్చుకుంటుంది, రోజు నేర్పిస్తున్నాను. ఇప్పుడు చూడండి దీంట్లోకి ఇప్పుడున్న దీనికి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో అసలు. సో ఈ రైటింగ్కి పిల్లలకి హ్యాండ్ రైటింగ్ మంచిగా రావాలి అంటే మనము ఇట్లాంటి బుక్స్, స్టోరీ బుక్స్ ఉంటాయి కదా, ఇదానే కాదు ఏదో ఒక స్టోరీ బుక్, మా ఇంట్లో ఈ బుక్ ఉంది. సో ఇందులో పారాగ్రాఫ్స్ లాగా ఉన్నాయి, ఇది ఒక పారాగ్రాఫ్స్ లాగా ఉంటాయి. సో రోజు వాళ్ళకి మనము ఇందులో ఒక 2-3 లైన్స్ లేకపోతే ఒక పేరానో వాళ్ళకి ఓపికను పట్టి మనము రాయమని చెప్పాలి. ఇలాంటి బుక్స్ ఉంటాయి. మా చిన్న పాపకి వచ్చి ఈ బుక్ ఇచ్చాను నేను, ద హైవే ర్యాట్ స్టోరీ బుక్. ఇది ద హైవే ర్యాట్ స్టోరీ బుక్. సో ఇలా రాయడం వల్ల చూడండి హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలా పిల్లలకు రోజు ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే ఒక 10-20 మినిట్స్ కానీ వాళ్ళకి కేటాయించడం వల్ల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మీరు హ్యాండ్ రైటింగ్ నేర్పించండి. రైటింగ్ రాసే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా రాయాలనిపిస్తుంది. సమ్మర్ వెకేషన్స్లో హ్యాండ్ రైటింగ్ బాగలేదు అనే పిల్లలకు ఈ విధంగా చేయండి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగా నేర్చుకుంటారు. ఓన్లీ హ్యాండ్ రైటింగే కాదండి, వాళ్ళు వర్డ్స్ కానీ పెద్ద పెద్ద కష్టమైన వర్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వర్డ్స్ కానీ అన్నీ నేర్చుకుంటారు. సెంటెన్స్ ఫార్మేషన్, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ అపాస్ట్రఫీ, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఎక్కడ క్యాపిటల్ లెటర్, ఎక్కడ స్మాల్ లెటర్ అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలా 4 రూల్ బుక్స్ ఉంటాయి కదా, రఫ్ బుక్స్ లాంటివి. ఇది వచ్చి పాత క్లాస్ బుక్. సో ఇట్లాంటి బుక్స్లలో వాళ్ళకి రైటింగ్ అనేది నేర్పించాలి. మామూలుగా డైరీలో అటువంటి దాంట్లలో కాకుండా ఇలా 4 రూల్ బుక్ అయితేనే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ అనేది బాగా నేర్చుకుంటారు. వీడియో యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.